గోకరాజు గంగరాజు గారు విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎంతమంది ఈ సభకు హాజరు కాబోతున్నారు? అసలు ఈ సభకు ప్రధాన లక్ష్యం ఏంటి? ఈ సభకు సుమారు 3-3.5 లక్షల మంది పాల్గొంటున్నారు. దాని మాకు అంచనాల ప్రకారంగా ఇదేదో మనం ఊహించిన ఫిగర్ కాదు. ఇది మేము అరేంజ్ చేసిన బస్సెస్ సుమారు 3,500 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే 8 రైళ్లు డిఫరెంట్ డైరెక్షన్స్లో రైళ్లు చేయటం జరిగింది. బస్సుల్లో ఏ ప్రాంతం నుంచి ఎంతమంది వస్తున్నారు, ప్రతి బస్సులో కూడా ఒక కార్యకర్త దాంట్లో ఉంటాడు. అంచేత వారికి ఏ ఇబ్బంది దారిలో జరగకుండా ఉండే విధంగా ఇది ఒక సిస్టమేటిక్గా జరిగే కార్యక్రమం తప్ప ఏదో మనం అనౌన్స్ చేయటం ఏదో రావటం కాదు. అంతా సిస్టమేటిక్గా సాఫీగా జరిగే ఇది కార్యక్రమం. ఇది అంటే బేసిక్గా మీ ప్రధాన లక్ష్యం హిందూ దేవాలయాల పరిరక్షణ. ఇక్కడ ఉన్న అన్యమతస్తులు దేవాలయాలు పనిచేయకూడదు. 5 డిమాండ్లతో, ఇటువంటి డిమాండ్లతో 5 మందిలో అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇది ఇక్కడ చేయాలనుకున్న ప్లాన్ చేసి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం రీసెంట్గా చూస్తున్నాం, రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి. దాడులు చేసిన వారి మీద కేసులు లేవు, దాన్ని ప్రొటెక్ట్ చేసిన వారి మీద కేసులు పెడుతున్నారు. అంతేకాకుండా పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇంకేదంటే ఇతర మతస్థులకు ఉన్న స్వేచ్ఛ, ఇప్పుడు సెక్యులరిజం అంటున్నారు. అన్ని మతాలకి ఒకే రకమైన స్వేచ్ఛ ఉండాలి తప్ప హిందువులని, మెజారిటీ ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేయటం, వారు సాఫ్ట్గా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని మరి అజమాయిష్ చేస్తూ ప్రభుత్వాల చేతిలో ఉండటం అది ధర్మం కాదు. అంచేత ఈ పోరాటం ద్వారా తప్పకుండా ప్రభుత్వాలు దిగొస్తాయని భావిస్తున్నాను. ఎంచేతంటే మెజారిటీ ఉన్న ఇప్పుడు రాజకీయాలు మనం చూస్తున్నాం, జనబలమే బలం తప్ప ఇంకోటేం కాదు. అంచేత జనం అంతా, హిందువులంతా ఒక తాటి మీదకి వచ్చారంటే ప్రభుత్వాలు దిగి వచ్చి మాకు ధర్మంగా జరగవలసిందే అడుగుతున్నాం కదా. మేమేమి ఎక్కువ ఎక్సెస్ మేమేం అడగట్లేదు. మిగతా మతాలకు ఉన్న స్వేచ్ఛ మాకు కూడా ఇవ్వమని మేము కోరటం చాలా హంబుల్ రిక్వెస్ట్. ఇది చాలా సాఫ్ట్గా అడుగుతున్నాం. అది తప్పకుండా. కానీ మేజర్ షేర్ ఉన్న హిందువు లాంటి ఇక్కడ వాళ్ళే ఈరోజు ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి రాకుండా ఉన్న ఉద్దేశంతోనే ఈ సమాయత్నం చేయటం. మరి హిందువులు నిద్రావస్థలో ఉన్నారు, వారిని మేల్కొల్పి వారి ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కానీ హూ ఈజ్ గోయింగ్ టు బెల్ ద క్యాట్ అది అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఊపు వచ్చింది. ఎంచేతంటే ప్రతి భారత్ ఇప్పుడు మేము ఎవరిని అప్రోచ్ అయినా ఇది చాలా ముఖ్యమని చెప్తున్నారు. కానీ మరి దాన్ని కండక్ట్ చేసే వ్యవస్థ కావాలి. హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలని నిశ్చయించారు. ఇది బ్రహ్మాండంగా జరగబోతుంది, పెద్ద మార్పు తీసుకొస్తుంది అని భావిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది గంగరాజు గారు క్లియర్గా చెప్తున్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒకటే కాదు, రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ జన జాగరణ సభలు పెట్టే ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ చేయబోతుందని చెప్తున్న పరిస్థితి. 5వ తారీఖున జరగబోతున్న విజయవాడ ఆధ్వర్యంలో జరగబోతున్న పెద్ద ఎత్తున ఈ విహెచ్పి జరుగుతున్న సభకు ఏర్పాట్లు మనం కానీ చూస్తే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడికి 36 ఎకరాల్లో దాదాపుగా 3.5 లక్షల మందికి పైగా జనాలు ఇక్కడికి విశ్వ హిందూ పరిషత్ సభకు హాజరయ్యే పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యం, దీనికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ విహెచ్పి స్వయంగా గడిచిన 10 రోజులుగా ఇక్కడే ఉంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. ప్రస్తుతం మనకి కోశాది గారు, దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఓవరాల్గా మీ ఎజెండా ఏంటి? అంటే ఇప్పుడు మీరు ఈ దేవాలయాలకు సంబంధించి ఒక 5 అజెండా ప్రధానంగా ప్రభుత్వాల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజంగా ఈ 5 అజెండాల్లో ఈరోజు ఇక్కడ తీసుకున్న తీర్మానాలు రేపు ప్రభుత్వం ముందు అది గట్టి వాదనగా తీసుకునే ప్రయత్నం చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి. విశ్వ హిందూ పరిషత్ దేవాలయాల స్వయం ప్రతిపత్తి అనే దాన్ని ఒక జాతీయ ఉద్యమంగా తీసుకొని ఇది ప్రధాన అంశం. అయితే ఈ ప్రధాన అంశాన్ని ప్రభుత్వాలు సాల్వ్ చేయడానికన్నా ముందు ఈ 5 అంశాలని తీసుకోవడం జరిగింది. ఈ 5 అంశాల్లో ముఖ్యమైనవి ఏంటంటే దేవాలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదు, అలాగే దేవాలయాల కమిటీల్లో రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు కమిటీ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉండకూడదు, అలాగే దేవాలయ ఆస్తుల సంరక్షణ, ఏవైతే దేవాలయ భూములు అన్యాక్రాంతం అయినాయో వాటన్నిటినీ పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దేవాలయాలకి అప్పచెప్పాలి.
అట్లాగే దేవాలయాల మీద దాడులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి, వాటిలో పాల్గొనే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయడానికి కూడా ప్రభుత్వం ముందుండాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అయితే దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కోరుకోవడం అనేది ఈ రోజు నుంచి ఉన్నది కాదు. దీని మీద విశ్వ హిందూ పరిషత్ గత 10 సంవత్సరాలుగా పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో, అఖిల భారత స్థాయిలోనే విశ్వ హిందూ పరిషత్ ఒక మేధోమథనం చేసి గత 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎన్నో రాష్ట్రాల హైకోర్టు జడ్జీలు, అలాగే హైకోర్టు జస్టిస్లు, అలాగే సుప్రీంకోర్టు న్యాయవాదులు, అలాగే ఎంతోమంది పెద్ద పీఠాధిపతులు, స్వామీజీలతోటి ఒక కమిటీని ఫామ్ చేసి వీరి ద్వారా ఎండోమెంట్ యాక్ట్ నుంచి దీన్ని విముక్తి చేయడానికి ఆ యాక్ట్లో చేయవలసిన సవరణలు ఏంటని చెప్పి ఒక పెద్ద ముసాయిదాన్ని తయారు చేయడం జరిగింది. ఈ ముసాయిదాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది. ఈ డిసెంబర్ 7వ తారీఖున మీరు ఇదే ఫంక్షన్కి రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేని పిలిచారు, అన్ని రాజకీయ పార్టీ నేతలను పిలుస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నారు. కానీ ఇదే వ్యవహారంలో ముఖ్యమంత్రి గారిని కలిశారు, డిప్యూటీ సీఎం గారిని కలిశారు, వీళ్ళందరినీ కలిసి. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎంని కలిసినప్పుడు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కావచ్చు, వారి రెస్పాండ్ ఏముంది? ఎందుకంటే వాళ్ళకి డిమాండ్స్ని మీరే ఎదురు పెడుతూ వాళ్ళ దగ్గర నుంచే పర్మిషన్ తీసుకుని ఈరోజు ఇక్కడ సభ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళ రెస్పాండ్ ఏ విధంగా ఉంది? వారి దగ్గర నుంచి చాలా సానుకూలమైన స్పందన ఉంది. ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని తెలియజేయడం మన బాధ్యత. మేము కూడా విశ్వ హిందూ పరిషత్తు ఇక్కడ ఈ ఉద్యమానికి నాంది ఈరోజు ఇక్కడ తీసుకున్నాము. అయితే ప్రజలు దేవాలయాల విషయంలో ఏం కోరుకుంటున్నారు అని ప్రభుత్వానికి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. అయితే మేము తెలియజేసిన డిమాండ్లు అన్నిటి పట్ల వారు సానుకూలంగా స్పందించారు. అయితే ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ఒక సమగ్రమైన చర్చ జరిగిన తర్వాత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సభకి ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే దాదాపుగా 3.5 లక్షల మంది దాకా. అంత పెద్ద జన సమీకరణ జరుగుతున్నప్పుడు విహెచ్పి లాంటి సంస్థ ఆ సభను జయప్రదం చేయడంలో సక్సెస్ కాగలదనే ఒక నమ్మకం ఉందా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఇది జన సమీకరణ అన్నారు, ఆ మాట అయితే కరెక్ట్ కాదేమో. ఎందు గురించి అంటే మేము ఎటువంటి జన సమీకరణ చేయట్లేదు. మా బాధ్యత అంతా కూడా జన జాగరణ. ప్రజల్లో దేవాలయాల పట్ల ఉండవలసిన భక్తి శ్రద్ధలు, ఈ దేవాలయాలని కాపాడుకోవడానికి ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చి నడుం కట్టి అందరూ కలిసి ముందుకెళ్ళాలి అనే విషయాలు తెలియజేయడం వరకే విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. సో ఆ దిశగా ఏర్పాట్లన్నీ ఉన్నాయి. చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి చాలామంది వేలాదిగా తరలి వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా మీరు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. సుమారుగా ఒక 30 ఎకరాల ప్రాంగణంలో ఈ సభా వేదికను ఏర్పాటు చేశాం. అలాగే 150 ఎకరాల పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లు చేశాం. అన్ని దారుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 650 మండలాలు, 13,000 గ్రామాలు, ఇంకా నగరాలు, బస్తీలు, ఉపబస్తీల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. వారందరికీ కూడా రావాల్సిన రూట్లు 4 రూట్లో వచ్చేలాగా 4 రూట్లు, 4 రూట్లోనూ పార్కింగ్ ఏరియాలు, అలాగే అన్నప్రసాద కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా వేదిక చాలా పెద్దది అవడంతో అందరూ కనపడడం కోసం LED తెరలు కూడా మేము ఏర్పాటు చేశాం. అంటే ప్రత్యేకంగా మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రాంతంలో వ్యవహారాన్ని నడుపుతున్నారు, ఇంత పెద్ద స్టేజ్. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే యాత్రికులు కావచ్చు, సుదీర్ఘ ప్రాంతాల నుంచి వెళ్ళే వారికి మీరేమైనా ఒక గైడెన్స్ ఇస్తున్నారా? ఇప్పటికే కొన్ని సూచనలు, బోర్డులు అన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు మనకు కనపడుతుంది. ఖచ్చితంగానండి. ఈ వివరాలన్నీ కూడా మేము పోలీసు యంత్రాంగానికి, అలాగే ఎయిర్పోర్ట్ యంత్రాంగానికి కూడా తెలియజేయడం జరిగింది. పోలీసు యంత్రాంగం ద్వారా, అలాగే ఎయిర్పోర్ట్ యంత్రాంగం ద్వారా కూడా ప్రజలకి ఒక మీడియా ద్వారా కూడా ఒక ప్రకటన కూడా వారు ఇవ్వడం జరిగింది. అంటే ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళు అసౌకర్యం కలగకుండా ఉండడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని పోలీస్ డిపార్ట్మెంట్ సూచించడం జరిగింది. రైట్. సో మొత్తం మీద అన్ని రకాల ఏర్పాట్లు అయితే ప్రధానంగా, ఎందుకంటే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్టు దీని పక్కనే ఉంది. సుదీర్ఘంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి కావచ్చు, లేకపోతే ఇట్లా వైజాగ్ వెళ్ళే ప్రాంతాలు కావచ్చు. అంటే వీటి బస్సులకి పోలీసు సహకారంతో కంప్లీట్గా ఆ రోజు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రూట్ డైవర్షన్స్ కావచ్చు, ఇతర అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపుగా 3.5 లక్షల మంది దాకా ఈరోజు ఈ ప్రాంతంలో ఈ సభకు హాజరు కావడానికి తీసుకున్న చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి అందరూ కూడా జన సమీకరణకు, జన జాగరణకు ఇక్కడికి వచ్చే ప్రయత్నం జరగబోతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సభ అద్భుతంగా సాగుతుందనే ఆశాభావం అయితే విహెచ్పి నేతలు ఇక్కడ ఆశిస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.